మీ ద్వారా తెలియజేస్తాం. సార్, మీరు ఓన్లీ జనసేన అధినేతనే టార్గెట్ చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని విజయ్ కుమార్ గారు ఎందుకు ప్రశ్నించటం లేదు? అంటే మీరు ఇవి మాత్రమే చూస్తుంటారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారి సబ్జెక్ట్స్ చాలా అంశాల గురించి డే టు డే నేను మాట్లాడుతున్నా. ఉదాహరణకి P4 గురించి చాలా స్పష్టంగా అది ఏ రూపంలోనూ ఆచరణ యోగ్యం కాదు, అట్టర్ ఫెయిల్యూర్ అవుతుంది. మార్క్ మై వర్డ్స్, P4 ద్వారా పేదరిక నిర్మూలన జరగదు. మీరు రాసి పెట్టుకోండి. ఏ రోజైనా నన్ను ఈ పాయింట్ మీద క్వశ్చన్ చేయండి. మీరు ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ విధానంలో అయితే పేదరికాన్ని నుంచి విముక్తి చేస్తామని P4 పెట్టారో అది జరగదు. పేదలకు విముక్తి జరగదు. ఇలా అనేకమైనటువంటి విషయాల గురించి నేను మాట్లాడాను. సో ఎక్కడెక్కడ పొరపాట్లు ఉన్నాయో, తప్పులు ఉన్నాయో, ప్రభుత్వం తప్పు చేస్తుంది. ఇప్పుడు ఉన్నత విద్య గురించి కూడా మేము చెప్పాము నిన్న. ఉన్నత విద్య, హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ గా నెగ్లెక్ట్ అవుతుంది. సెప్టెంబర్ 2వ తేదీ ఈ రోజు మాట్లాడుతున్నాం, ఈనాటి వరకు అడ్మిషన్స్ జరగలేదు. 30,000 స్టూడెంట్స్ చదువుకునే యూనివర్సిటీస్ మన దగ్గర ఉంటే 5,000 మంది కూడా పిల్లలు లేరు అక్కడ. సో దే ఆర్ వెరీ నెగ్లిజెంట్ ఆన్ హైయర్ ఎడ్యుకేషన్. దానికి బడ్జెట్ ఎలొకేషన్ లేదు. ఇట్లాంటి అంశాలు మేము చాలా మాట్లాడుతున్నాం. అంటే బహుశా మీ దృష్టికి వచ్చి ఉండవు. బట్ అది వీరు వారు అనేటువంటిది కాదు, ఇష్యూ అనేటువంటిది అక్కడ ఇంపార్టెంట్. వ్యక్తులు కాదు మాకు ప్రధానం. సమాజ శ్రేయస్సు, సమాజంలో కావాల్సినటువంటి అభివృద్ధి కోసం మేము పనిచేస్తాం. సార్ ఫైనల్గా ఒక విషయం, ఈ ఎపిసోడ్లో సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఎపిసోడ్లో జనసేన ఆ కుటుంబానికి ఎక్కువ మేలు చేసింది, న్యాయం చేసింది అనుకోవాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది అనుకోవాలి? ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు గ్రౌండ్లో డిస్కషన్స్లో కొట్లాడుతూ ఉన్నారు. మా ప్రభుత్వం అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తరపు నుంచి వారికి ఉద్యోగాలు, అదేవిధంగా ఇంటి స్థలము, పొలము, వ్యవసాయ భూమి ఇచ్చారు అని. ఇక్కడ జనసేన ఏమో మేము పోరాటం చేసాము, పెద్ద ఎత్తున మేము పోరాటం చేసి సాధించాము, ఆ ప్రభుత్వంతో ఇప్పించామని వారు అంటున్నారు. కానీ మీ స్టేట్మెంట్ ఏంటి ఈ ఎపిసోడ్లో? ఇక్కడ అధికారం ఉండి, అవకాశం ఉండి, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 2 సంవత్సరాలు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఉండి ఒక SC ST అట్రాసిటీ యాక్ట్ కింద గ్రేవ్ ఇన్సిడెంట్ జరిగింది. అంటే మనిషి చనిపోయినప్పుడు చట్టం ఏం చెప్తుందంటే ఆ కుటుంబానికి భూమిని ఇవ్వమని, ఉద్యోగం ఇవ్వమని, ఇంటి స్థలం ఇవ్వమని, ఇలాంటి అనేక రాయితీలు ఇవ్వమని చట్టం చెప్తుంది. SC ST అట్రాసిటీ చట్టం చెప్తుంది. అది 2013లో అది దాన్ని అమెండ్మెంట్ కూడా చేశారు. సో దాని ప్రకారంగా భూమి, ఉద్యోగం 2 ఇవ్వమని చెప్పింది. సో ఆ సందర్భంలో వీళ్ళు ఇవ్వాలి. తెలుగుదేశం ప్రభుత్వం జనసేన మద్దతుతో గెలిచింది ఆ రోజు. వాళ్ళు ఇవ్వాలి, ఇవ్వలేదు, ఫెయిల్ అయిపోయారు. ఇక తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ చట్ట ప్రకారంగా వచ్చే బెనిఫిట్స్ ఇచ్చారు, లెటర్ రాశారు. అయితే దోషుల్ని, నిందితుల్ని శిక్షించడంలో పూర్తిగా విఫలమైంది తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం. వారు ఎవరు చేసిన వాడు ఎవరు కూడా వారి ఏదో ఉదారతతో చేసిందేం కాదు, చట్ట ప్రకారంగా చేయాల్సిందే, చేసి తీరాల్సినటువంటి అంశమే. అడిగినా అడగకపోయినా చేయాలి అది. బట్ వీరు అధికారంలో ఉండి చేయకుండా అధికారం కోల్పోయినాక రోడ్డుకు వచ్చి చేయండి అని వీరు అరవడం జరిగింది. సో ఇక్కడ అంటే అందరూ నిందితుల వైపే ఉన్నారు. తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ అందరూ కూడా 3 పార్టీలు నిందితుల వైపే ఉన్నారు. ఎస్, అందరూ నిందితుల వైపే ఉన్నారు. అందువల్లే శిక్ష పడలేదు. అందుకనే ఇన్వెస్టిగేషన్ తూట్లు పొడిచారు. రైట్. ధన్యవాదాలు విజయ్ కుమార్ గారు. రైట్, ఇక డిబేట్లోకి వెళ్దాం. సో మనతోటి జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ నుంచి టీడీపీ స్టేట్ కల్చరల్ వింగ్ ప్రెసిడెంట్ నరసింహప్రసాద్ గారు.